random underscore size equals to 40. ఒకటే లైన్ ఉంటుంది, అది ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లోపల ఖచ్చితంగా ఇదే లైన్ ఉంటుంది. అదంతా ప్రీ డిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్ కాదు, డిఫాల్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము మెషిన్ లెర్నింగ్లో మెషిన్ని ట్రైన్ చేయాలంటే ట్రైన్ అనే టర్మ్ మరి పైథాన్లో వస్తుందా అంటే వస్తుంది. ఇక్కడ రిపీట్ అయింది. ట్రైన్ టెస్టింగ్లో కూడా ట్రైన్ అనే టర్మ్ వచ్చింది, టెస్ట్ అనే టర్మ్ కూడా వచ్చింది. అర్థమైందా? ఇది గుర్తుంచుకోవాలి. మెషిన్ని మనము ట్రైన్ చేస్తాము. ట్రైన్ చేయాలన్నప్పుడు మరి ఈ ట్రైన్ అనే టర్మ్ జనరల్గా వస్తుందా అంటే వస్తుంది. ప్రెడిక్షన్స్లో ప్రెడ్ అనే టర్మ్ వస్తుంది, అక్యురసీలో ఏసీసీయూ అనే టర్మ్ వస్తుంది. అర్థమైందా? అట్లా ఇక్కడ చూడండి, ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అయితే ఇందులో కూడా టెస్ట్ అండర్ స్కోర్ సైజ్ ఈక్వల్స్ టు 0.2. మనం ఇంటర్వ్యూస్కి పోయినప్పుడు ఈ లైన్ నుంచే చాలా మంది ఇంటర్వ్యూస్కి పోయినప్పుడు ఫస్ట్ అడిగే లైన్ ఇదే అందరికీ. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎన్ని టైప్స్ ఆఫ్ లెర్నింగ్ సిస్టమ్స్ ఉంటాయి, సూపర్వైజర్లో ఏం అల్గారిథమ్స్ ఉంటాయి, అన్సూపర్వైజర్లో ఏం అల్గారిథమ్స్ ఉంటాయి. ఓకే, ఒక మెషిన్ని ట్రైన్ చేయాలంటే ఎట్లా ట్రైన్ చేస్తాం? ఈ 8 స్టెప్స్తో ట్రైన్ చేస్తాం. అందులో మేజర్ లైన్ ఏంటిది? x అండర్స్కోర్ ట్రైన్, y అండర్స్కోర్ ట్రైన్. ఇందాక చెప్పిన లైన్ ఉంటుంది కదా, ఆ లైన్. అందులో కదా హౌ టు ట్రైన్ ఏ మెషిన్ అని అడుగుతారు. we have in 2 ways we will train a machine. One is 80/20 and the one is 70/30. ఇట్లా ఉంటుంది. 80/20లో 80% ఫర్ ట్రైనింగ్ డేటా సెట్, 20% ఫర్ టెస్టింగ్ డేటా సెట్. అర్థమైంది? 80% ఆఫ్ డేటాని ట్రైనింగ్ వాడితే 20% ఆఫ్ డేటాని టెస్టింగ్ వాడతాం. ఇక్కడ చూడండి, టెస్టింగ్కి ఎంత డేటా వాడినాం? ఇక్కడ 0.2. 0.2 అంటే ఎంత? దట్ ఈస్ ఈక్వల్స్ టు 20% ఆఫ్ డేటా. అంటే ఏంటిది? ఒక డేటా సెట్ మీరు తీసుకున్నప్పుడు అందులో కూడా 100 లైన్స్ కనుక ఉంటే ఈ 100 లైన్స్లో కూడా 80 లైన్స్ నువ్వు ఎందుకు వాడతావు? ట్రైనింగ్కి వాడాలి. 20 లైన్స్ ఎందుకు వాడాలి? టెస్టింగ్కి వాడాలి. అదే కదా 80/20 అని అంటే. అర్థమైందా? 100 లైన్స్ ఒక డేటా సెట్ లోపల ఉంటే 80% అని అంటే 100లో 80% 80 లైన్స్, 20% అంటే 20. 100 లైన్స్ ఉన్నాయి కదా, అట్లా 200 ఉన్నాయి అనుకో, అప్పుడు అది 160/40 అంటే 80% 200 లైన్స్ లోపల 160, 20% అంటే 40. అట్లా డివైడ్ చేస్తాను. ఎన్ని లైన్స్ అయినా ఉంటాయి. సపోజ్ 1000 లైన్స్ ఒక డేటా సెట్ లోపల ఉంటే 1000 రోస్ ఉంటే అందులో 80% అంటే 800 రోస్, 20% అంటే 200 రోస్. అట్లా డేటా సెట్ని మనం స్ప్లిట్ చేస్తాం. అర్థమైందా? 80% ఆఫ్ ద డేటా మనము ట్రైనింగ్కి వాడతాం, 20% ఆఫ్ ద డేటా టెస్టింగ్కి వాడతాం. అంటే ట్రైనింగ్ డేటా ఎక్కువగా ఉంది. మనము మెషిన్ని ఎంత బాగా ట్రైన్ చేస్తే అంత అక్యురసీ రిజల్ట్ అనేది అంత బాగా వస్తుంది. అర్థమైందా? జనరల్గా ఇప్పుడు మనం వెదర్ ఫోర్కాస్టింగ్ చేస్తాం. వెదర్ ఫోర్కాస్టింగ్ చేయాలని